సిద్ధు ఇంకేం చేస్తాడు? దమ్మేస్తాడు రా. సిద్ధు ఏం చేయడు. అన్విత మాట వినడు. రైట్. మ్యామ్, మీ అపాయింట్మెంట్ కి టైం అవుతుంది. Yeah, I know. Can you give me 15 minutes, please? ఓకే. Thank you. Ma'am, sorry, it's already too late. I totally understand. Thanks for waiting. థ్యాంక్ యూ. ఆంటీ సిద్ధు రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడమ్మా. పైన పడుకున్నాడు ఇంకా. సిద్ధు సిద్ధు అన్విత తాగావా? లేదు, పొద్దున్నుంచి అసలు తాగలేదు. అది రాత్రి ఏదో కొంచెం. సిద్ధు, డాక్టర్ ఏం చెప్పారు? డాక్టర్ ఏముందిలే, ఆడు బిల్లు కోసం 1,00,000 చెప్తాడు ఆడు. ఈ పాటికి నువ్వు హాస్పిటల్లో ఉండాల్సింది. అది వదిలేసి ఇలా తాగి. అవును, తాగాను. అయితే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు చూసినా నీకు స్పర్మ్ కావాలి, నువ్వు తల్లి కావాలి, ఇవే తప్ప మనుషుల ఫీలింగ్స్ తో సంబంధం ఉండదా నీకు? ప్రేమ అంటే ఏంటో అసలు తెలుసా నీకు? తెలీదు, తెలుసుకోను కూడా. నాకు ఫీలింగ్స్ లేవు, రావు. ముందు నుంచి నీకు అదే చెప్తున్నాను. నీకే అర్థమైనట్టు లేదు. నువ్వు హ్యాపీగా ఉన్న మీ అమ్మ నాన్నను చూసి పెరిగావు కాబట్టి నీకు ప్రేమ పెళ్లి ఒక స్వీట్ డ్రీమ్. కానీ నాకు 4 ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న మా అమ్మ నాన్నని నా 6 ఏళ్ల వయసులో విడిపోవడం చూసా. ప్రేమనే పేరుతో ఒకరికొకరు నరకం చూపించుకున్నారు. నాన్నను వదిలేసి సఫర్ అవుతున్న అమ్మతో పెరిగా. అందుకే నాకు పెళ్లి ప్రేమ అంటే ఒక పీడకల. నీకు ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న ఇల్లు. నాకు మా అమ్మ మాత్రమే. ఇప్పుడు అమ్మ కూడా లేదు. నేను అమ్మ అవ్వడానికి, అనాథగా మిగిలిపోవడానికి మధ్యలో ఉన్నా. జనరల్ గా నేనెవరి మీద డిపెండ్ అవ్వను. కానీ ఇది నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు. ఐ నీడ్ అ డోనర్. నేను ఇలా తల్లవ్వడం నీకు సిల్లీగా ఉండొచ్చు, కానీ నేను నమ్మే తోడు ఇదే. ఈ 6 వారాలు ఎప్పుడైపోతాయా అని నీకన్నా ఎక్కువ తొందర నాకుంది. ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఇష్టంతోనే చేస్తున్నావని నేను అనుకున్నాను కాబట్టి. కానీ నాకు ఇలా అయితే వద్దు సిద్ధు. హలో డాక్టర్. హాయ్ మా, రీసెంట్ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చే వీఆర్ గుడ్ టు గో. రేపు మార్నింగ్ క్లినిక్ వచ్చేయండి. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ. సిద్ధు, హే అన్విత. డాక్టర్ ఇప్పుడే ఫోన్ చేసి రిపోర్ట్స్ ఓకే అన్నారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. రేపు 11 o'clock ఫైనల్ ప్రొసీజర్. సిద్ధు, నీ కాంట్రాక్ట్ ప్రకారం రేపే మనం ఆఖరిసారిగా కలుసుకుంటాం. అయితే ఓకే, లిసన్, నేను ఉంటాలే షార్ప్ 11కి.
థ్యాంక్ యూ సిద్ధు. దిస్ మీన్స్ అ లాట్ టు మీ. యాక్చువల్లీ థ్యాంక్ యూ చాలా చిన్న వర్డ్ నువ్వు చేసిన హెల్ప్కి. హెల్ప్ అనుకుని ఉంటే ఇది నేను చేయలేకపోయాను అన్విత. ఒక చిన్న రిక్వెస్ట్. షూర్ సిద్ధు, చెప్పు. రేపు నీకు పాపో బాబో పుట్టిన తర్వాత వాళ్ళు మా నాన్న ఎవరని అడిగితే ఎవ్వరికి తెలియని ఒక స్పర్మ్ డోనర్ అని కాకుండా వాళ్ళ అమ్మని ప్రేమించిన మనిషి అని చెప్పు. టేక్ కేర్. Ma'am, call for you. హలో. కంగ్రాచులేషన్స్ అన్విత, మీ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయి. ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ. ఆంటీ సిద్ధు ఏదో షో ఉందన్నాడమ్మా, ఏమైనా చెప్పాలా? షో ఎక్కడ ఆంటీ? అంబేద్కర్ యూనివర్సిటీ. నేనే వెళ్తా. ఫ్రెండ్ జోన్ లో కనీసం ఒక హోప్ ఉంటుంది గైస్. ఏదో ఒక రోజు మ్యాచ్ ఆడచ్చులే అని. కానీ జిరాక్స్ కావాలంట. అమ్మాయిలో ఒక అమ్మాయి కోరుకున్న క్వాలిటీస్ థర్డ్ ఫోర్త్ నేను కాదు. అన్విత మీరు ఇక్కడ. కంగ్రాచులేషన్స్. సిద్ధుతో షేర్ చేసుకున్నాను వచ్చారా? ఓ చిన్న మాట, సిద్ధుని కలిసి వెళ్ళిపోతారా లేకపోతే సిద్ధుతో కలిసి ఉంటారా? ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. మీ కాంట్రాక్ట్ ప్రకారం మీ పర్సనల్ లైఫ్లోకి రావడానికి సిద్ధుకి ఎలా అయితే హక్కు లేదో తన పర్సనల్ లైఫ్లోకి రావడానికి కూడా మీకు హక్కు ఉండకూడదు కదా. అంటే ఇప్పుడే నిలబడ్డానికి ట్రై చేస్తున్నాడు, మీరు పడగొట్టకండి ప్లీజ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కంగ్రాచులేషన్స్ అన్వి. ఓ మై గాడ్, సాధించావే మొత్తానికి. షాపింగ్. సూట్ కేస్ ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు? నేను యూకే వెళ్తున్నా. ఇప్పుడు యూకే ఏంటి? కావ్య, నన్నేం అడగకుండా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తావా? అన్వి, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా. బ్రేకప్ అయిన తర్వాత చాలా మంది రకరకాల అడ్వైస్లు ఇస్తుంటారు. ఏ బ్రో, ఫర్గెట్ ఇట్ మ్యాన్, దేర్ ఆర్ సో మెనీ ఫిష్ ఇన్ ద సీ. కానీ ఫిషర్మెన్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు కదరా. అదెవడు చెప్పుడు? ఆల్ యూ ఫిషర్మెన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్. షో బాగుందా? థ్యాంక్స్ అలాట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. యా ఆటోగ్రాఫ్. ఒక్క నిమిషం నాన్న, మీరేంటి ఇక్కడ? ఆటోగ్రాఫ్ ఇవ్వరా? మీరు కూడా ఏంటి నాన్న? నాన్నే పెట్టరా. అది ఇంట్లో అమ్మకు చూపిద్దామని.
ఇంటికేనా? అదే, ఇంటికేగా నూరా? ఐల్ వెయిట్ అవుట్ సైడ్. బాగుందిరా నీ పోస్టర్. థ్యాంక్స్.